కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆలయ ఆవరణలో ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్టుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఆలయ పూజారులు వేద మంత్రోచ్చారణల మధ్య ధ్వజ పథకాన్ని ఎగురవేయగా ఆలయ ప్రాంగణం అంతా భక్తుల గోవిందనామస్మరణతో మారుమోగింది. తర్వాత సంతానం లేని వారికి గరుడ ప్రసాదం అందించారు. सावधान समूर्ते सावधान स्वलग्ने सावधान श्री वैणदेय ध्यान सावधान धर्म परिधात्मगौर्यो जगदानंद गुणां पुरासी अनंत विक्षोभ शिक्षांतकये स्मरण शुभमादनोतु सावधान ఇక్కడ ఎవరు నెట్టుకోవద్దు, అందరికీ ప్రసాదం వస్తుంది. ఫస్ట్ సంతానం లేని వాళ్ళు మాత్రమే, ఫస్ట్ సంతానం, తర్వాత దేవాలయం వెనకాల కూర్చొని తినాలి. ఇంట్లో ముసలి ఉన్నారు, పిల్లలు ఉన్నారు, గరుత్మంతుని ప్రసాదం ఏమే సంతానం లేని వాళ్ళే వాళ్ళు రాండి. ఫస్ట్ మొదట దగ్గర వాళ్ళు మళ్ళీ నిదానంగా రండి. దేవాలయంలో తినేయమ్మా. సుబ్బరాయుడు తిరిచి పెట్టుకోరా. శ్రీ వెంకటాద్రినిలయ కమలాకాముగప్పమాన్ అభంగన విభోగరిణ స్తరంగ హేతుమంగళం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనాత్ వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయము జమ్మలమడుగు కడప జిల్లా నందు వేంచేసి ఉన్న ఈ నారాపుర వెంకటేశ్వర స్వామి వారికి ఈ వైశాఖ మాసంలో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవంలో మొదటి రోజున ధ్వజారోహణంతో ఆరంభమైంది. మనకి వెంకటాచల మహత్యంలో శేషాచల, గరుడాచల, సింహాచల, వృషభాచల, నారాయణాచలాది అంజనాచలాది శిఖరి మాలాకులస్య అన్నట్టు స్వామివారు మరి 7 కొండల మీదకి ఒక్కొక్క కొండ వెళ్తూ ఎలా వెళ్ళారో ఇక్కడ కూడా మన నారాపుర వెంకటేశ్వర స్వామి వారు ఇసుక తిన్నెలో, అంటే ఒకప్పటికి ఈ ఊరి పేరు జంబులమడుగు అనే నామకరణంతో ఉండేది. అది కాలక్రమేణా జమ్మలమడుగు అనే నామకరణంతో పిలుస్తున్నారు. అంటే పూర్వము పెన్నా నదీ తీరంలో స్వామివారు ఇసుక తిన్నెల్లో ఉన్నారు. అప్పుడు స్వామివారికి ఏ పూజా కార్యక్రమాలు జరగకుండా ఉండేవి. అప్పుడు ఈ నారాపుర అనే భక్తుడికి స్వామివారు కళలో సాక్షాత్కరించి ఉత్తర దిక్భాగంలో ఇసుక తిన్నెల్లో ఉన్నానని స్వామివారు చెప్పడం జరిగినది. ఆ నారాపుర అనే భక్తుడు భక్తుల సహకారంతో మరి తిరిగి స్వామివారిని పునః ప్రతిష్ఠించి జీర్ణోద్ధరణ చేశారని చెప్పి మనకి శిలాశాసనాల ద్వారా జరుగుతున్నాయి. అప్పటి నుంచి
ఈ స్వామివారికి నారాపుర వెంకటేశ్వర స్వామిగా నామకరణంతో పిలుస్తున్నారు భక్తులు. మరి భక్తులు ఎటువంటి కోరిక కోరినా కూడా ఈ కలియుగంలో మనకి ఈ వెంకటేశ్వర స్వామివారు కొంగు బంగారమై కోరికలు తీరుస్తున్నారు. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా ఎక్కడ స్వామివారికి వెళ్ళినా కూడా స్వామివారు అభయ వరద హస్తాలతో ఉంటారు. ఇక్కడ స్వామివారు లక్ష్మీ గరుత్ములు సమేతంగా ఉన్నారు. అలాగే ఉపాలయంలో ఆంజనేయ స్వామివారు ఉన్నారు, ఆలవార్లు ఉన్నారు. ఈ వైశాఖ మాసంలో విశేషం ఏమంటే స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవంలో ప్రతి సంవత్సరం చేస్తారు. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం కూడా ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలగగాలని చెప్పి మరి స్వామివారికి ఎన్నో నామకరణలు ఉన్నాయి. స్వామివారికి శ్రీభూ సమేత నారాపుర వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈరోజు ధ్వజారోహణంతో ఆరంభమైనది. ఈరోజు సాయంకాలమున శేషవాహనంతో ఆరంభమయ్యి హనుమంత వాహనము, గరుత్వ వాహనము, పెద్ద శేష వాహనము, సింహవాహనము, చంద్రప్రభ, సూర్యప్రభ ధ్వజ అవరోహణంతో చక్రశరణంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తిగా సమాప్తమవుతాయి. అలాగే స్వామివారికి విశేషమైన గరుడ వాహనం 5వ తారీఖు, అలాగే 6వ తారీఖు స్వామివారికి శ్రీభూ సమేత స్వామివారు కళ్యాణం చేసుకుంటారు. కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే 7వ తారీఖు రథోత్సవంతో ఈ చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ 7వ తారీఖు ఈ రథోత్సవంలో పాల్గొని ఆ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. కాబట్టి స్వామివారు ఏ కోరికలు కోరుకున్నా కూడా ఈ స్వామివారు ప్రత్యక్షంగా కోరిక నెరవేరుస్తారని చెప్పి భక్తులు అభిష్టి. అందువల్ల భక్తులందరూ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఈ గరుడ వాహనము కళ్యాణోత్సవంలో పాల్గొని అలాగే రథోత్సవంలో పాల్గొని ఈ చివరి రోజున పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవ సమాప్తంగా ముగుస్తాయి. కావున భక్తాదులందరూ కూడా ఈ నారాపుర వెంకటేశ్వర వారిని అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో ఈరోజు ధ్వజారోహణతో మన నారాపుర శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మొదలు కావడం జరిగింది. ఈ ఉత్సవాలకు సంబంధించి వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మా టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, అలాగే మా కార్యనిర్వహణాధికారి శ్రీ బుద్దాడ రవిచంద్ర గారి ఆదేశాల మేరకు భక్తులకి సౌకర్యాల గురించి, వారికి త్రాగునీరు కావచ్చు, వారికి నీడ షెల్టర్స్ కావచ్చు, వారికి నిరంతరంగా ఇక్కడ గుడిలో ప్రసాదాలు ఇవ్వడం కావచ్చు, ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ వారికి చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనం మంచిగా ఎలక్ట్రికల్ ఇల్యూమినేషను మన జమ్మలమడుగు పట్టణంలో తర్వాత గుడి చుట్టూ కూడా భక్తులకి ఒక మంచి అనుభూతిని ఇచ్చే విధంగా ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ కూడా ఈసారి ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అయితే మనకు ముఖ్యంగా 5, 6, 7 తేదీల్లో ఎక్కువ జనాలు వస్తారని భావించి ఆ రోజు ప్రత్యేకంగా మంచినీళ్ళకి సంబంధించి వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్స్ ఇట్లాంటివి కూడా ప్రత్యేకంగా మజ్జిగ ప్యాకెట్లు ఇట్లాంటివి కూడా డోనర్స్ సహాయంతో కూడా కాకుండా వారి సహాయంతో మన టీటీడీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా 5వ తేదీ మనకి గరుడ సేవ ఉంటుంది. 6వ తేదీ కళ్యాణోత్సవానికి కూడా మనకి ఎక్కువ మంది వస్తారని ఊహించుకుంటున్నాం. అట్లనే 7వ తేదీ రథోత్సవం కూడా ఇంజనీరింగ్ వాళ్ళు ప్రత్యేకంగా రథోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ ఉత్సవాలకి జమ్మలమడు పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉండే పట్టణాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారందరినీ కూడా ఈ ఉత్సవాలకు వచ్చి పాల్గొని స్వామివారిని దర్శించి తరించాలని ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర.